హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో పచ్చి చింతకాయ తొక్కుని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా మంచి రుచిగా ఉంటుంది. సో ఈ చింతకాయ తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 200 గ్రాముల వరకు చింతకాయలను తీసుకున్నాను. ఇలా ఈ చింతకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా నారులు తీసి కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ చింతకాయలన్నిటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ 200 గ్రాముల చింతకాయలకు సరిగ్గా 150 గ్రాముల వరకు పచ్చిమిర్చిలు సరిపోతాయండి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కొద్దిగా కారం ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ 100 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్న చింతకాయలు, పచ్చిమిర్చిలను మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బరకగానే రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవడం వలన తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న చింతకాయల్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఈ చింతకాయ తొక్కుకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ పచ్చడి మీకు కనీసం ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు వేసుకొని దోరగా వేపుకోండి. ఈ చింతకాయ తొక్కులోకి కొద్దిగా తాలింపు ఎక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక 7-8 ఎండుమిరపకాయలను కూడా వేసి కాస్త దూరగా వేపుకోండి. తరువాత ఇందులోకి 1.5 టీ స్పూన్ల వరకు పసుపు వేసి కలపండి. ఇందులోకి పసుపు కాస్త ఎక్కువ ఉంటేనే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసి కలుపుకోండి. ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇది మీ ఆప్షనల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మంచి రుచిగా ఎలా వచ్చిందో మనం చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారుగా, ఈ చింతకాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఇది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 10 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయినా సద్దన్నంలోకి అయినా కొంచెం నెయ్యి వేసుకుని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.